హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఓకేనా? రైట్. ఈరోజు మనం కన్యా రాశి గురించి తెలుసుకోబోతున్నాం. కన్యా రాశికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది? ఓకేనా, చూద్దాం. కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది? రైట్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం హెల్త్ పరంగా ఎలా ఉండబోతోంది? నైట్ ఆఫ్ సోర్ట్స్, 5 ఆఫ్ వ్యాండ్స్, ద హెరోఫెంట్, హెల్త్ పరంగా మెంటల్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ ఉంటాయి, కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది, మెంటల్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువగా మీరు స్పిరిచువల్గా అంటే సమ్ గురువుల సాంగత్యాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. అంటే ప్రశాంతంగా ఉండాల్సి వస్తుందన్నమాట. ప్రశాంతంగా ఉండాలి, మెంటల్లీ స్ట్రెస్ తీసుకోకుండా ఎక్కువ ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయాలి. మెంటల్ కాన్ఫ్లిక్ట్స్ అంటే సంఘర్షణ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఇక్కడ మేజర్లీ మైండ్ సెట్ కనపడుతుంది. మైండ్ సెట్ మెంటల్ పరంగాను. ఎస్ ఎస్ యూ నీడ్ సమ్ బ్రేక్స్ అనమాట. మధ్య మధ్యలో మీరు ఎక్కువ వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఎనర్జీ బూస్టింగ్కి బ్రేక్స్ అవసరం అవుతాయి. హెల్త్ పరంగా రిస్క్ ఏం లేదు. ఎస్, జస్ట్ మెంటల్ కాన్ఫ్లిక్ట్స్, మెంటల్గా తప్ప ఇంకేం లేదు. ఎక్కువగా గైడెన్స్ కూడా ఏంటంటే ఎక్కువగా మెడిటేషను, ధ్యానము, ప్రశాంతమైన స్తోత్రాలు, దేవుడి స్తోత్రాలు ఇవన్నీ చేసుకుంటూ ఉన్నప్పుడు నో నీడ్ టు వరీ. హెల్త్ వైజ్ బాగుంది. ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరైనా ఇదిగో ఈ హెల్త్ పరంగా ఇది కాదు, ఇలా చేసుకో ఇలా చేసుకో అని ఎవరైనా గైడ్ చేసినప్పుడు ఆ గైడెన్స్ని బేఖాతరు చేయొద్దు. అంటే ఇగ్నోర్ చేయొద్దు. మాకు తెలుసులే, ఇన్ని కూడా చెప్పాలా, మాకు తెలుసులే అన్నట్టు ఇలా ఉండొద్దు. రెక్లెస్ చేయొద్దు. ఓకేనా? కొంచెం సీరియస్గా తీసుకొని పెద్దవాళ్ళ మాటలు కూడా విని దాన్ని గైడెన్స్ని ఫాలో అయితే హెల్త్ పరంగా నో నీడ్ టు వరీ. ఇక్కడ కొంచెం మెంటల్ కాన్ఫ్లిక్ట్స్, స్ట్రెస్ఫుల్ ఎనర్జీస్ తప్ప అదర్వైజ్ ఏం అంత ఇదేం లేదు. కెరీర్ పరంగా ఈ ఇయర్ వీళ్ళకి ఎలా ఉండబోతుంది? కెరీర్ పరంగా ఎలా ఉండబోతుంది? 4 ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ సోర్డ్స్, స్ట్రెంగ్త్, జడ్జ్మెంట్, 7 ఆఫ్ సోర్డ్స్. కెరీర్ పరంగా కొంచెం ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. కెరీర్ పరంగా కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సంథింగ్ ఇన్సెక్యూరిటీస్, భయాలు ఉంటాయి అన్నమాట. భయంగా చేసుకోవడం, ఎవరు ఎట్నుంచి బ్యాక్ స్టాపింగ్ చేస్తారా అని భయపడతా ఉంటారనమాట. ఎందుకంటే ఆ ఎనర్జీస్ కూడా కనపడుతున్నాయి. మీ మైండ్ సెట్ మీ అవతల వాళ్ళు ఎలా చేస్తున్నా, ఏం చేస్తున్నా మీరు లైఫ్లో అయితే కెరీర్ పరంగా ముందుకు వెళ్తూ ఉంటారు, కానీ ఫ్యామిలీ కోసం చాలా కష్టపడతారు అనేది కనపడుతుంది. కెరీర్ పరంగా ముందుకు వెళ్తూ ఉంటారు, కానీ బ్యాక్ ఆఫ్ ద మైండ్
సమ్ హిడెన్గా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఇన్సెక్యూర్ ఫీలింగ్స్, పొసెసివ్నెస్, సమ్ ఫైనాన్షియల్ పరంగా ఒక బెరుకుతనం, భయము, చాలా జాగ్రత్తగా ఉన్నదాన్ని చాలా జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టుకోవడము, ఇలా కనపడుతుంది. ఆల్మోస్ట్ చాలా తెలివిగా, కెరీర్ పరంగా చాలా తెలివిగా ఉండబోతారు. నో ప్రాబ్లం. క్వీన్ ఆఫ్ అండ్ 6 ఆఫ్ పెంటికల్స్, రైట్. ఈక్వల్ గివ్ అండ్ టేక్. ఎవరికైనా పెట్టే విషయంలో కానీ మంచి ఎదుగుదల ఉంటుంది, నో ప్రాబ్లం. బట్ మీరు ఇక్కడైతే మీరు భయపడుతున్నంత అయితే ఏం ఉండదు. మీ తెలివితేటలతోటి, మీ నాలెడ్జ్ తోటి, మీ స్కిల్స్ తోటి, మీ స్ట్రెంగ్త్ తోటి, మీ బలమైన మైండ్ సెట్, తెలివితేటలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఆ తెలివితేటలతోటి ఎవరు మీతో ఎలా బిహేవ్ చేస్తున్నారో కనిపెట్టగలుగుతారు. ఎలాంటి వాళ్ళనైనా, మీకు చెడు చేయాలి అనుకుంటున్న వాళ్ళని కూడా మీ దారిలోకి తెచ్చుకోగలుగుతారు. అది ప్రేమతోనో, నయానో, భయానో, వాట్ ఎవర్ ఇట్ మే బి. సిచ్యువేషన్ సరైన టైంకి సరైన నిర్ణయం తీసుకోగలుగుతారనమాట. ఓకేనా? ఇక్కడ మీకు ఎందుకు అంటే డివైన్ మీకు ఇంట్యూషన్ పరంగా మీకు తెలుపుతూ ఉంటారు. ఇగో వీళ్ళ నుంచి సంథింగ్ ఏదో నెగిటివ్ రాబోతా ఉంది, జాగ్రత్త. వాళ్ళ మనసుకే వాళ్ళకి తెలుస్తుంది, మీ మనసుకే మీకు తెలుస్తుంది. సో దాన్ని ఫాలో అవుతారు. అట్ ద సేమ్ టైం ఎందుకంటే మీ దగ్గర ఇన్ఫినిటీ ఎబిలిటీస్ ఉంటాయన్నమాట, స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. ఎలాంటి వాళ్ళని కూడా మీ గ్రిప్లోకి తీసుకోగలిగే క్యాపబిలిటీ ఉంటుందన్నమాట. మీకు చెడు చేయాలి అనుకుంటున్న వాళ్ళని కూడా మీ మంచితనంతో, మీ మంచి మాట తీరుతోటి, మీ స్కిల్స్ తోటి, మీ తెలివితేటలతోటి వాళ్ళ మైండ్ సెట్ని మీరు వశపరుచుకుంటారు. అలాంటి ఎబిలిటీస్ కనపడుతున్నాయి. కానీ లోపల వరకు మీ భయాలు మీకు ఉంటాయి, జాగ్రత్త పడతారనమాట. కెరీర్ పరంగా నో నీడ్ టు వరీ. ఎస్, మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో కెరీర్ పరంగా అది వినండి. రైట్. మీకు ఫైనాన్సెస్ పరంగా ఎలా ఉండబోతుంది ఈ ఇయర్? కన్యా రాశి వాళ్ళకి ఫైనాన్సెస్ పరంగా ఎలా ఉండబోతుంది ఏంజల్స్? కన్యా రాశి వాళ్ళకి ఫైనాన్సెస్ పరంగా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఎయిట్ ఆఫ్ సోర్డ్స్, నైట్ ఆఫ్ వ్యాండ్స్, ద డెవిల్, 6 ఆఫ్ పెంటికల్స్. ఇందాక కూడా కార్డు వచ్చింది కదా. కెరీర్ పరంగా వర్క్ అని మీ విషెస్ ఏమైతే ఉంటాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకునే దిశగా డే అండ్ నైట్ కష్టపడతారు. కెరీర్ పరంగా ఎట్లా అంటే మీ పర్సన్ మీకోసమో, మీరు మీ పర్సన్ కోసం ఎంత అబ్సెసివ్గా ఎనర్జీస్ ఉంటాయో, ప్యాషన్. ఇక్కడ కన్యా రాశి వాళ్ళకి మనీ పరంగా అలా ఉంటుంది. మనీ పరంగా డే అండ్ నైట్ మనీ 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 మోర్ మనీ, మనీ మనీ మోర్ మనీ, ఇదే ఇలానే దానికోసమే రేయింబళ్ళు కష్టపడతారు. వై ఈజ్ దిస్ నైట్ ఆఫ్ వ్యాండ్స్ హియర్? ద వరల్డ్. ఎస్, మీకంటూ ఒక మంచి ప్రపంచాన్ని సృష్టించుకోగలుగుతారు. అంటే మీ ప్రపంచంలో మీరు చాలా సంతోషంగా ఉండడానికి మీ ప్రపంచం మీదే తప్ప మీరు ఎవరి గురించి పట్టించుకోరు. ఫైనాన్షియల్ ఎందుకు అంత డెస్పరేట్గా వర్క్ చేస్తారు మీరు? డబ్బే పరమావధి, అంతే. మనీ పరంగా అంత ఇదిగా ఉంది. అందుకే 6 ఆఫ్ పెంటికల్స్. ఒకరికి మీ ఇన్సెక్యూరిటీస్ అన్నిటి నుంచి బయటపడడానికి మీ వంతు మీరు ఎంత కృషి చేస్తారంటే దానికి తగ్గ ఫలితం మీరు అనుభవిస్తారు. మంచిగా పాజిటివ్గా మీరు ఒకరికి పెట్టే స్థితికి వస్తారనమాట. బట్ మెంటల్లీ ఒక భయం అయితే ఉంటుంది. ఎట్లా? కన్ఫ్యూజను, ఇలాంటి మైండ్ సెట్ ఉంటుంది. అంటే మెంటల్ పరంగా మాత్రం స్ట్రక్ అయిపోయి ఉంటారు. అమ్మో, ఇది నేను చేయగలనా లేదా, అవుతుందా లేదా, ఈ కన్ఫ్యూజను, ఈ కాన్ఫ్లిక్ట్స్, మెంటల్ కాన్ఫ్లిక్ట్స్ని తీసేయండి. మీరు చేయగలరు. ఇది మీరు ఏదైతే మీ విష్ ఫుల్ఫిల్మెంట్ ఉందో దానికోసము, మనీ అచీవ్మెంట్స్ కోసము మీరు కష్టపడతారు. కానీ ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటుంది. అదేంటంటే మీ ప్రాబ్లం, మీ మెంటల్ కాన్ఫ్లిక్ట్ తప్ప రియల్గా మాత్రం అలా ఉండదు.
మీరు కష్టపడిన దానికి బ్రహ్మాండంగా మంచి ఫలితం ఉంటుంది. ఈ మైండ్ సెట్‌ని తీసేయండి. ఇది నేను చేయగలనా? లేదా? యాక్చువల్‌గా ఇది వాళ్ళ మైండ్ సెట్ తప్ప అదర్ ఇంకేం లేదు. సో, ఫైనాన్సెస్ పరంగా చాలా బావుంది. మీ కన్‌ఫ్యూజన్ ఒక్కటి తీసేసేయండి. ఇంకేం లేదు. రిలేషన్‌షిప్ పరంగా ఎలా ఉండబోతుంది? ఓవరాల్‌గా అంటే ఫస్ట్ ఒక పని చేద్దాం. ఫస్ట్ కన్యా రాశి వాళ్ళ లైఫ్‌లో వాళ్ళ ఆహ్, ఆహ్, స్పౌస్‌తో కానీ, మేల్ ఆర్ ఫీమేల్ వాళ్ళ స్పౌస్‌తో కానీ, ఒకవేళ మ్యారీడ్ అయ్యుంటే, లేదు సమ్ అదర్ రిలేషన్ కానీ, లవ్ రిలేషన్ వాటెవర్ ఇట్ మే బీ మీ పర్సన్‌తో మీకు పర్సనల్‌గా లవ్ రిలేషన్‌షిప్ లైఫ్ పర్సనల్ లైఫ్ రిలేషన్ పరంగా ఎలా ఉండబోతా ఉంది? ఈ ఇయర్ ఎలా ఉండబోతా ఉంది? పర్సనల్ లైఫ్ రిలేషన్ పరంగా ఎలా ఉండబోతా ఉంది? చాలా కార్డ్స్ వచ్చినాయి, తీసుకుందాం, చూద్దాం. జస్టిస్, 9 ఆఫ్ సోర్డ్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ వ్యాండ్స్, హై ప్రీస్టెస్, కింగ్ ఆఫ్ సోర్డ్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ వ్యాండ్స్. అంటే రిలేషన్ పరంగా ఈ మీరు 10 ఆఫ్ సోర్డ్స్, ద ఎంప్రెస్, 10 ఆఫ్ వ్యాండ్స్, 9 ఆఫ్ పెంటికల్స్. రైట్. ఇక్కడ ఏమవుతుందంటే రిలేషన్ పరంగా కొంచెం వీళ్ళు కన్యారాశి వాళ్ళు ఈ ఇయర్ వర్క్ పరంగా టూ మచ్ బిజీలో ఉంటారు. టూ మచ్ అంటే ఫ్యామిలీకి కానీ, లవ్డ్ వన్స్‌కి కానీ టైం ఇచ్చి వాళ్ళతో కమ్యూనికేట్ చేసి, వాళ్ళకి మెసేజ్‌లు, కాల్స్ చేసేంత టైం ఉండదు వీళ్ళ దగ్గర. ఎంతసేపు వాళ్ళ నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకుంటూ, వాళ్ళ వర్క్ మీద కాన్సంట్రేషను, మనీ, మనీ, మనీ అనుకుంటూ వాళ్ళ వాళ్ళ ప్లానింగ్స్ ఎంత మనీ ఉన్నా కూడా వీళ్ళు ప్రాక్టికల్‌గానే ఉంటారు. ప్రాక్టికల్‌గా డబ్బు సంపాదించాలి, జీవితంలో స్టేబుల్ అవ్వాలి, నిలబడాలి, స్టెబిలిటీ ఉండాలి. సో, ఫ్యామిలీకి ఇచ్చే టైం చాలా కొద్ది టైం ఉంటుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్‌గా ఎక్కువ వర్క్‌లో ఇన్వాల్వ్ అయిపోతారు. సో, ఇక్కడ ఫ్యామిలీ పరంగా అందువల్ల ఫ్యామిలీతోటో, లవ్డ్ వన్స్ తోటో వీళ్ళకి నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు, నాకు పీస్‌ఫుల్ టైం లేదు, కమ్యూనికేట్ చేయడానికి కూడా ఇది లేదు, ఇట్లాంటి కొంచెం స్ట్రెస్‌ఫుల్ వాళ్ళు అలగడము, పడ్డము, ఇంత నువ్వు ప్రాక్టికల్ మైండ్ అయిపోయావు, అసలు దెర్ ఈస్ నో ఎమోషన్స్. ఇక్కడ చూడండి మనం ఏం తీసాము రిలేషన్‌షిప్ గురించి. దెర్ ఈస్ నో ఎమోషన్స్ లేవు ఇక్కడ. ఓన్లీ మనీ మైండ్ సెట్, ప్లానింగ్స్ ఇవే ఉన్నాయి తప్ప ఇక్కడ కమ్యూనికేషన్ ఇది లేక ఇద్దరి మధ్య మేబీ ఈ కన్యా రాశి వాళ్ళు వర్క్‌లో పడిపోయి స్పౌస్ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేయలేక, మీ లవ్డ్ వన్స్ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేయలేక స్ట్రెస్ తీసుకుంటారు. వాళ్ళు మీ మీద అలగడము, లేకపోతే మనస్పర్ధలు రావడము. కొంతమంది లైఫ్‌లో అయితే ఇంకా కోర్ట్ ఇష్యూస్ దాకా కూడా వెళ్తాయని కనపడుతుంది. 10 ఆఫ్ సోర్డ్స్ చూడండి, 10 ఆఫ్ సోర్డ్స్, 10 ఆఫ్ వ్యాండ్స్, జస్టిస్, 9 ఆఫ్ సోర్డ్స్, కోర్ట్ ఇష్యూస్ దాకా వెళ్ళే అవకాశం కనపడుతుంది. మేబీ జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అనంటే ద ఎంప్రెస్ అండ్ 9 ఆఫ్ పెంటికల్స్ వీళ్ళ కోసం వీళ్ళు కష్టపడే క్రమంలో ఫ్యామిలీనో లేకపోతే వీళ్ళ లవ్డ్ వన్స్‌నో కూడా
లేతే మీ లవ్డ్ వన్స్ వీళ్ళకి కన్యా రాశి వాళ్ళకి టైం ఇవ్వక, వీళ్ళు వాళ్ళకి టైం ఇవ్వక, వాళ్ళని సెల్ఫ్ లవ్ చేసుకుంటూ వాళ్ళదైన ప్రపంచంలో వాళ్ళు బతుకుతూ ఉంటారు. మనీ పరంగా ఇబ్బందులు ఫ్యూచర్‌లో రాకూడదు ఫ్యామిలీకి. వాళ్ళ కన్యా రాశి వాళ్ళు ఆలోచించేది కూడా కరెక్టే. బట్ ఇక్కడ ఇంకొక సినారియోలో ఏంటంటే, వీళ్ళు ఇంత బర్డెను ఫ్యామిలీ కోసమే కష్టపడుతుంటారు. ఇంత బర్డెను, ఇంత ఆహ్, ఇంక ఓపిక లేదు అన్నంతగా కష్టపడుతూ ఉంటారనమాట. ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు. వీళ్ళకి వీళ్ళ స్పౌజు లేదా వీళ్ళ లవ్డ్ వన్స్, మీ పార్ట్నర్, మీ పర్సన్స్ వీళ్ళని పట్టించుకోకపోవడము, వాళ్ళదైన వాళ్ళ సెల్ఫ్ లవ్ చేసుకుంటూ, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు హ్యాపీగా ఉండడము. ఇవ ఈ నేను వీళ్ళ కోసం ఇంత కష్టపడుతున్నాను. ఆహ్, తను లేపోతే అతను నన్ను పట్టించుకోవట్లేదు. నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. నేను వీళ్ళ కోసమే కదా కష్టపడుతున్నాను అన్న ఫీలింగ్ వీళ్ళకుంటదనమాట కన్యా రాశి వాళ్ళకి. స్ట్రెస్ తీసుకుంటారు. స్ట్రెస్ తీసుకుంటే ఏం కర్మనో, ఇద్దరి మధ్య కూడా ఓపిక పట్టి బర్డెన్ అయిపోతుంది. ఏంటి ఈ లైఫ్? ఎవరి కోసం నేను కష్టపడుతున్నా? సో, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు, మీ పార్ట్నర్స్ వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు బిందాస్‌గా ఉంటారనమాట. సెల్ఫ్ లవ్ చేసుకుంటూ, సెల్ఫ్ కేర్ తీసుకుంటూ, ఒక ఎంప్రెస్ లాగా ఉంటారనేది కనపడుతుంది. ఎంప్రెసో అది మేల్ అని, ఫీమేల్ కానీ సెల్ఫ్ లవ్ చేసుకుంటూ, సెల్ఫ్ ఎర్నింగ్ పర్సన్. బట్ ఈ పర్సన్ ఇంత కష్టపడుతున్నా, కన్యా రాశి వాళ్ళు ఇంత కష్టపడుతున్నా, వాళ్ళకి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అయితే మేబీ ఉంటాయేమో కానీ, రిలేషన్ పరంగా అంత కనిపించట్లేదు. రైట్. ఓవరాల్‌గా రిలేషన్‌షిప్ పరంగా ఎలా, ఏ రిలేషన్ అయినా అంటే పేరెంట్సు, సిబ్లింగ్స్, నైబర్సు, ఆఫీస్‌లో ఎవరితో అయినా సరే వీళ్ళకి, ఈ కన్యా రాశి వాళ్ళకి ఓవరాల్‌గా రిలేషన్ వైజ్ ఎలా ఉండబోతా ఉంది? ఓవరాల్‌గా రిలేషన్స్ వైజ్ ఎలా ఉండబోతా ఉంది? మోస్ట్లీ ఇందాక కూడా ఇక్కడ ఈ కార్డ్ వచ్చింది. వీళ్ళు ఫ్యూచర్ గురించి భయపడుతూ ఉంటారు. కింగ్ ఆఫ్ కప్స్ చెప్పాను కదా! ప్రేమ ఉంటది. చాలా ప్రేమ ఉంటది ఫ్యామిలీ అంటే. బట్ వీళ్ళు ఎక్స్‌ప్రెసివ్ కాదు. మీకు కెరీరా, లేకపోతే ఇంకొకటా, లేకపోతే నీ ఫ్యామిలీనా అంటే వీళ్ళు ఫ్యామిలీకే ఇంపార్టెన్స్ ఇస్తారు అనేది కనపడుతుంది. ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఫెలోస్. చాలా ప్రేమ ఉంటది. కానీ బయటికి ఎక్స్‌ప్రెసివ్ కాదనమాట. చాలా ఓపెన్ అప్ కారు వీళ్ళు. నాకింత ప్రేమ ఉంది, ఐ లవ్ యూ అని చెప్పేసేయడాలు ఇట్లాంటివి ఏమి ఉండవు. వీళ్ళ ప్రేమని యాక్షన్స్‌లో చూపిస్తారు. ఇట్లా ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా ఇన్‌సెక్యూర్ ఫీలింగ్స్ ఉంటాయన్నమాట. ఒంటరితనం ఫీల్ అవుతూ ఉంటారు. రిలేషన్స్ అన్నిటి విషయంలో కూడా ఫ్యూచర్ గురించి ఏదో తెలియని ఒక భయము, ఎట్నుంచి ఎవరు ఏ మాట అంటారో, ఎట్లా ఉంటుందో, ఇదే ఆలోచన ఉంటది వీళ్ళకి. ఎమోషనల్‌గా వీళ్ళు ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు. నా టైం ఎప్పుడు మారుతుందా? నాకు ఇదంతా ఏ జన్మలో చేసుకున్న కర్మనో అని వీళ్ళు ఎక్కువగా స్పిరిచువాలిటీ వైపుకి మొగ్గు చూపుతారు. ఇక్కడ మీరు కన్యా రాశి వాళ్ళు ఒకవేళ డామినేషన్స్‌గా అవతల వాళ్ళని కంట్రోల్ చేయాలని, ఇట్లా చలాయించాలని చూస్తున్నా వీళ్ళ ఇది పనిచేయదు. సో, దాన్ని మార్చుకోవడానికి ట్రై చేయండి. వీళ్ళు వేరే వాళ్ళ మీద కంట్రోల్ చేయడానికి, డామినేట్ చేయడానికి చూస్తారు. సో, లేపోతే వీళ్ళ ఫ్యామిలీస్‌లోనే, రిలేషన్స్‌లోనే సమ్ అదర్ పర్సన్ ఎవరో కన్యా రాశి వాళ్ళ మీద డామినేషన్ చేయడానికి ప్రయత్నిస్తారు. బట్ వీళ్ళు అది యాక్సెప్ట్ చేయరనమాట. ఇక్కడ లక్ అనేది మేబీ
వీళ్ళందరితోటి నా కర్మ ఫలితమేమో అన్న ఫీలింగ్ వస్తుంది కన్యా రాశి వాళ్ళకి. రిలేషన్స్ పరంగా వీళ్ళకి నాకే ఎమోషన్స్ ఉన్నాయి, అవతలోళ్ళకి లేవు, అవతలోళ్ళు చాలా ప్రాక్టికల్‌గా ఉన్నారు, నేనే ఎందుకు ఇంత ఎమోషనల్‌గా ఉన్నాను అన్న ఫీలింగ్ తోటి కొంచెం బాధపడతారు అనేది కనపడుతుంది. ఇన్‌సెక్యూర్‌గా ఒంటరితనం ఫీల్ అవుతారు. ఏదో తెలియని ఒక భయం, ఫ్యూచర్ ఏంట్రా దేవుడా అనే ఒక భయం ఉంటదనమాట రిలేషన్ పరంగా. రైట్. ఇక్కడ గురువుల సాన్నిధ్యాన్ని, స్పిరిచ్యువల్ చెప్పాను కదా! స్పిరిచ్యువల్ ఉపన్యాసాలు ఇవి వినడము, టెంపుల్స్‌కి ఎక్కువ విజిట్ చేయడము, సొసైటీ పరంగా ఎక్కువగా సొసైటీ అంతా ప్రాక్టికల్‌గానే ఉన్నారు, ఎవ్వరైనా అట్లనే ఉన్నారు అనే ఒక ఎవరు ఎమోషన్స్ అనేవే లేవు. ఇట్లాంటి మైండ్ సెట్ వచ్చేస్తుంది కన్యా రాశి వాళ్ళకి. సో, అందుకని ఎక్కువగా మెడిటేషన్‌కో, లేకపోతే ఎక్కువగా స్పిరిచ్యువల్ లెసన్స్ వినడమో, లేదా దేవుడి పాటలు వింటూ ఎక్కువగా టైం స్పెండ్ చేయడము, వాళ్ళదైన లోకంలో, వాళ్ళదైన లైఫ్‌లో వాళ్ళు సంతోషంగా ఉండడానికి, మోస్ట్‌లీ ఫ్యామిలీతోటి సంతోషంగా ఉండడానికి ఇష్టపడతారు. స్టడీస్ పరంగా స్టూడెంట్స్‌కి, కన్యా రాశి స్టూడెంట్స్‌కి స్టడీస్ పరంగా ఎలా ఉండబోతుంది ఏంజెల్స్? కన్యా రాశి స్టూడెంట్స్‌కి స్టడీస్ పరంగా ఎలా ఉండబోతా ఉంది? గివ్ మీ వన్ మోర్ కార్డ్. రైట్. 4 of swords, 7 of wands, 6 of cups, judgment, 4 of cups. Right. ఇక్కడ మీకు ఇంటర్నల్‌గా మీ మీ క్లాస్‌మేట్సో, లేకపోతే మీ ఫ్రెండ్సో వాళ్ళకంటే నేను ఎక్కువ చదవాలి, వాళ్ళకంటే నేను ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి, లేకపోతే వాళ్ళకంటే నేను గెలవాలి, వాళ్ళ మీద నేను గెలవాలి అన్న ఒక దీంతోటి మీరు ఎట్లాంటి సిట్యుయేషన్‌లో అయినా వాళ్ళతో ఫైట్ కూడా చేయడానికి సిద్ధంగా ఉంటారనమాట. అలాంటి ఎనర్జీస్ కనపడుతున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే మీరు గెలుస్తారేమో కానీ వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ అనేది కోల్పోతారు అనేది కనపడుతుంది. ఎమోషనల్‌గా బాండింగ్ అనేది కోల్పోతారు అనేది కనపడుతుంది. స్టడీస్ పరంగా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎటువంటి నెగెటివ్ పీపుల్ సరౌండింగ్స్, నెగెటివ్ ఫ్రెండ్స్ వాళ్ళ ప్రభావం మీ మీద పడకుండా చూసుకోండి. ఎక్కువగా ఎమోషన్స్‌కి వెళ్ళొద్దు. ఇక్కడ ప్రాక్టికల్‌గా ఉండడానికి ట్రై చేయండి. కష్టపడండి. పాస్ట్‌లో మీరు ఎట్లయితే కష్టపడి చదివారో అలానే ఇప్పుడు కూడా కష్టపడండి. ఫ్రూట్‌ఫుల్ రిజల్టే మీకు వస్తుంది. మీరు ఏదైతే ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తారో దానికి తగ్గ ప్రతిఫలమే మీకు అందుతుంది. ఓకేనా? ఇక్కడ మీ ఎఫర్ట్స్‌ని బట్టే ఉంటుంది అనేది మనకి డివైన్ చెప్తున్నారు. ఓవరాల్ లైఫ్ ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం? 3 of Pentacles, the World, Knight of Wands, 7 of Pentacles, 9 of Cups. రైట్. ఇక్కడ ఈ ఇయర్‌లో మీకు మధ్య మధ్యలో సమ్ బ్రేకప్స్, హార్ట్ బ్రేక్స్ అవుతున్నా కూడా మీదైన ప్రపంచంలో మీరు మెంటల్‌గా కొంచెం చెప్పాను కదా! మేబీ రిలేషన్ విషయంలోనే కొంచెం మెంటల్‌గా డిస్టర్బ్ అవుతారు, బాధ అనిపిస్తుంది. ఓవరాల్ ఇది చూస్తున్నాం కాబట్టి ఎక్కువగా లాంగ్ ట్రిప్స్‌కి వెళ్ళడము, లాంగ్ జర్నీస్ చేయడము కనపడుతుంది. అండ్ వై ఈస్ దిస్ నైట్ ఆఫ్ వాండ్స్ హియర్? 2 of swords. ప్యాషనేట్‌గా ఉంటారు, బట్ కన్ఫ్యూజన్‌లో ఉంటారు అనేది కనపడుతుంది. క్లారిటీ ఉండదు.
మీరేం చేస్తున్నారు అనేది క్లారిటీ ఉండదు. బట్ మీరు మనీ పరంగా మీరెక్కడో ఇన్వెస్ట్ చేస్తుంటే, ఆ ఇన్వెస్ట్ ఎప్పుడు పెరుగుతుందా అని ఫ్రూట్స్ కోసుకుందామా దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారనేది కనపడుతుంది. ఓకేనా? లాంగ్ ట్రిప్స్‌కి జర్నీ చేస్తారు. టూర్‌లు వెళ్తారు బాగా అని కనపడుతుంది. మీ విషెస్ ఏదైతే ఉంటాయో అవన్నీ ఫుల్‌ఫిల్ అవుతాయి అనేది కనపడుతుంది. ఫైనాన్షియల్‌గా గ్రోత్ కనపడుతుంది. ఎందుకు అనంటే మీ ఇంట్యూషన్ ఈ ఇయర్ అంతా కూడా మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది అనేది వినండి. ఎవరేం చెప్పినా పక్కన పెట్టి మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో వినండి. 2 ఆఫ్ వ్యాండ్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు సమ్ ప్లానింగ్స్ చేసుకుంటూ ఫైనాన్షియల్‌గా ఏమైతే ప్లాన్ చేస్తున్నారో, ఆ ప్లాన్ ప్రకారము విషెస్ కోరుకోండి. ఆ విషెస్ ఫుల్‌ఫిల్ అవుతాయి. మంచి మంచి స్కిల్స్ నేర్చుకోండి. స్పిరిచ్యువల్‌గా ఎక్కువ ఉండండి. ఎమోషనల్‌గా ఉంటారు. అండ్ మిమ్మల్ని మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఎక్కడ కరెక్ట్ చేస్తున్నారు ఇంట్రోస్పెక్షన్ చేసుకోండి. లోన్‌లీగా ఫీల్ అవుతారు. ఒంటరిగా ఫీల్ అవుతారు. ఒక ఏంటి లైఫు అంటే ఎమోషనల్‌గా మీకు అంత ఇది ఉండదు కాబట్టి సపోర్టు. ఏంటి ఈ లైఫు అన్న ఒక ఫీలింగు అంత చీకటిగా ఉందే అనేది ఒక బాధ. అంతే తప్ప ఓవరాల్‌గా కొంచెం కొంచెం అప్పుడప్పుడు మానసిక టెన్షన్స్ ఉంటాయి. అదర్‌వైస్ ఓవరాల్‌గా పర్లేదు బానే ఉంది. హెల్త్ వైస్‌గా బానే ఉంది కదా! ఇంకా అన్నీ. మిగతా అంతా మన చేతుల్లోని పని కదా! చూసుకోండి. రైట్. హియర్ మీరు చేసుకోవాల్సిన రెమెడీ ఏంటి? చూద్దాము. ఇక్కడ మీరు మీ మనసులో ఇందాక నుంచి అదే చెప్తున్నాను కదా! ఇక్కడొచ్చింది కూడా అదే. మీ మనసులో ఏదైతే మీ ఇంట్యూషన్ చెప్తుందో సాఫ్ ఉన్నదున్నట్టు బయటికి చెప్పేయండి వాళ్ళకి. వాళ్ళు బాధపడతారో, వాళ్ళు ఫీల్ అవుతారో అలా ఏం వద్దు. మీరేమనుకుంటున్నారనేది వాళ్ళతో ఓపెన్ అప్ అయిపోండి. బయటికి చెప్పేసేయండి. అప్పుడు మాత్రమే మీరు ముందుకు వెళ్తున్నప్పుడు మీ ప్రతి ద్వారం కూడా ఓపెన్ అవుతుంటుంది అనమాట. బ్లాకేజెస్ క్లియర్ అవుతూ ఉంటాయి. క్రియేట్ చేసుకోవద్దు. క్లియర్ చేసుకుంటూ ఉండండి. ప్రతిరోజు 21 సారు ఈ సకారాత్మకమైన ఈ అఫర్మేషన్‌ని చెప్పుకుంటూ ఉండండి. ఆహ్, దేవుని ఆశీర్వాదాలు, దేవుని బ్లెస్సింగ్స్ నా పైన మెండుగా ఉన్నాయి. నేను దేవుడికి ప్రియమైన భక్తుడిని, లేతే ప్రియమైన శిష్యుడిని, లేతే ప్రియమైన ఆహ్, వ్యక్తిని. ఇట్లాంటి అఫర్మేషన్ ప్రతిరోజు 21 సార్లు చెప్పుకుంటూ ఉండండి. మీకేదన్నా బ్లాకేజెస్ ఉన్నా ఎమోషనల్‌గా కూడా ఇక్కడ ఆల్రెడీ మీరు ఈ ఇయర్ చాలా స్పిరిచువల్‌గా ఎక్కువ ఉంటారు. సో, అందువల్ల డివైన్‌కి ఎక్కువ కనెక్షన్‌లో ఉంటారనేది కనపడుతుంది. ఓకేనా? రైట్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే కన్యా రాశి రీడింగ్. బై.